మహాపరిశుద్ధుడు జీవాధిపతి అయిన యేసుక్రీస్తున్నత నామములో మీకందరికీ వందనాలు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10-11 వచనాలు. విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ గమనించండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని వాక్యము సెలవిస్తుంది. నేను చాలా మందిని గమనిస్తున్నప్పుడు, ఏదైనా నష్టము కలిగినప్పుడు లేదా ఏదైనా కష్టము సంభవించినప్పుడు, తమ కుటుంబంలో ప్రధానమైన వ్యక్తినో లేదా ఎవరో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు చాలామంది ఏడుస్తూ మాట్లాడినటువంటి మాటలను నేను గమనించినప్పుడు, దేవుణ్ణి అపరాధిని చేసినట్టుగా మాట్లాడుతూ, దేవుడు మాకు అన్యాయం చేస్తాడని, దేవుడు ఇలా చేస్తాడని మేము అనుకోలేదని, నానా విధాలుగా దేవుణ్ణి తిరస్కరిస్తున్నట్లుగా, దూషిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉండడాన్ని నేను గమనించాను. ప్రియులారా, దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడని, దుష్కార్యము చేయడని లేఖనము సెలవిస్తూ ఉంది. గమనించండి, నరుల యొక్క క్రియలను బట్టి, వారి వారి నడవడికలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము అనుగ్రహించబడుతుందని లేఖనము సెలవిస్తుంది. అన్యాయము చేసిన వానికి అన్యాయమే కలుగునంటుంది వాక్యము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకుని వారి విషయంలో దేవుడు కృప చూపువాడై ఉన్నాడు, కనికరమును చూపువాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నీవు నీతి తప్పి, దేవునికి ఇష్టానుసారమైన నడవడికను తప్పి, నీకు తోచినట్లెల్లా, నీకు నచ్చినట్లెల్లా జీవిస్తే జీవించు. కానీ దేవుని దృష్టికి అయోగ్యముగాను, మనుషుల దృష్టికి అన్యాయంగాను బ్రతికినట్లయితే నీవు నిశ్చయముగా ప్రతిఫలాన్ని అనుభవిస్తావని వాక్యం సెలవిస్తుంది. వాని క్రియలను బట్టి ప్రతిఫలము కలుగుతుందట. నువ్వు శరీరేచ్ఛలను బట్టి విత్తితే క్షయమైపోయే పంటను కోసుకుంటావు. ఆత్మ సంబంధమైనటువంటి నియమములో నిలిచి ఉంటే నిత్య జీవాన్ని, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. గనక ప్రియులారా, నీవు దేవుని దూషించనక్కర్లేదు, దేవుని తిరస్కరించనక్కర్లేదు. దేవుడు మహిమాన్వితుడు, పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి, నీతిమంతుడు. ఆయన ఎవరికి అన్యాయము చేయడు, ఎవరి విషయంలో దుష్కార్యము చేయువాడు కాడు. ఇట్టి విషయాన్ని నువ్వు ఎరిగితే దేవుని మహిమపరచు, దేవుని గణపరచు, దేవుని స్తుతించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక.